బ్రేకింగ్ న్యూస్ నేడు భద్రాచలంలో శ్రీరాముల వారికి మహా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనుంది. తెలుగు సంవత్సరాది కాలచక్రం ఏళ్లు ప్రభువుతో మొదలై అక్షయతో ముగుస్తుంది. ప్రతి 60 ఏళ్లకు రాజుకు పట్టాభిషేకం నిర్వహించాలని పండితులు చెబుతారు. దీనిని మహా సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. భద్రాచలంలో శ్రీరాముల వారి పట్టాభిషేక కార్యక్రమానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఇప్పటికే భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి పట్టాభిషేకం చేసేందుకు అధికారులన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి మనతో పాటేందుకు భద్రాచలం రామాలయం ప్రధాన వేద పండితులు మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగేటువంటి పట్టాభిషేకం సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరగబోతుంది, ప్రత్యేకత ఏంటి? మనకు ఉగాది నుంచి 9 రోజుల పాటు వసంత నవరాత్రులు అంటారు. ఆ ఉగాది నాడు రామాయణ పారాయణ ప్రారంభించి 24,000 శ్లోకాల రామాయణాన్ని కూడా పఠించడం పూర్తి చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రీరామనవమి మర్నాడు నవమి తర్వాత వచ్చేటువంటి దశమి నాడు స్వామివారికి పట్టాభిషేకోత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్ని ఇప్పుడు జరిగేటువంటి పట్టాభిషేకాన్ని మహాపట్టాభిషేకం అంటారు. రామాయణాన్ని 9 రోజుల్లో పూర్తి చేసుకొని చేసేటువంటి ఉత్సవం కనుక ఇది మహాపట్టాభిషేకం అని అంటే ఈ రోజు చేసే ఈ పట్టాభిషేకం చాలా కలియుగం అంటే గతంలో అంటే పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ పద్ధతి ప్రకారం ఆగమన శాస్త్ర ప్రకారం పూర్వం నుంచి ఉండేటువంటి పద్ధతి ప్రకారం మన పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని కలుపుకొని రామాయణంలో ఎలాగైతే రాముడికి ఆనాడు పట్టాభిషేకం చేశారు అని అంటున్నారో ఆ వర్ణనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పట్టాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. పట్టాభిషేకం జరిగే సమయంలో 3 ఉపమండపాలు పెడతారు. ఆ 3 ఉపమండలాలకు సంబంధించి ఒక వివిధ నదుల నుంచి సముద్రం నుంచి జలాలు తీసుకుని వాటిని సంరక్షణ చేసుకుంటూ వాటి మొత్తం సాంబ పాదుకులకు సంబంధించి రాజధానికి సంబంధించి ప్రత్యేకత కూడా ఉంటుంది. దాని ప్రత్యేకత ఏంటి? మనకి పట్టాభిషేకం అంటేనే నదీ జలాలు, సముద్ర జలాలు, వాటితోటి స్వామికి పట్టాభిషేకం చేసేటప్పుడు ప్రోక్షణ చేయడం అనేటువంటిది ప్రధానం. వాటితో పాటుగా ఈ పట్టాభిషేక సందర్భంగా రాజుగా ఉండేటువంటి వాడికి పాదుకల దగ్గర నుంచి కిరీటం వరకు ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు సమర్పించాలి అని నియమం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 మండలాలు ఉంటాయి. దాంట్లో మనకు కలశాల్లో మనకు నదీ జలాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ నదీ జలాలు, సముద్ర జలాలు వాటినన్నింటినీ కూడా తీసుకొచ్చి అదొక మండపంలో అదొక ఉంటుంది. ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని ఒకవైపు ఆవాహనం చేస్తారు. ఇంకోవైపు స్వామికి సమర్పించేటువంటి ఆభరణాల్లో ఆయా దేవతలను ఆవాహనం చేసి పూజ జరిపిన తర్వాత అప్పుడు స్వామికి ధరింపజేస్తారు. ఈ క్రతువు సంబంధించి మూడు విభాగాలుగా ఉంటుంది చెప్పని అంటున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క అంటే మొదటి ఒక క్రతువు ఎలా ఉంటుంది, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి? దీంట్లో 3 క్రతువులని కాదు, ఒకటే పట్టాభిషేకం అనేటువంటిది ఒకటే క్రతువు. పట్టాభిషేకం అంటే స్వామివారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకు రాజ్యాన్ని అప్పచెప్పడం. అయితే దాంట్లో వైదికమైనటువంటి పద్ధతిలో 3 మండలాలు ఉంటాయి. మండలములు అంటే ఆవాహన చేసేటువంటి దేవతలను ఆవాహన చేసేటువంటి స్థానములు మండలములు అని పేరు. ఈ మండలాల్లో కలశాలకు సంబంధించినటువంటి మండలం ఒకవైపు మధ్యలో ఉంటుంది. ఆ కలశాల మండలానికి కుడివైపున దిక్పాలక మండపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మండపం ఉంటుంది. ఆ తర్వాత ఎడం వైపున ఈ కిరీటాది పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి మండలం ఉంటుంది. కనుక ఈ 3 మండలాలకు పూజ జరిపిన తర్వాత మిగతా కార్యక్రమాలను కూడా జరుగుతాయి. ఇప్పుడు 10:30కి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఇది కార్యక్రమం ముగింపు ఉంది. 10:30 నుంచి 12:30 వరకు ఈ కార్యక్రమం మామూలుగా ఉంటుంది. రాజదండనం, రాజప్రసాదం, రాజపత్రంతో పాటుగా పాదుకులకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందంటారు. ఎక్కడ ఇప్పుడు జనరల్ గా పట్టాభిషేకం అనేది ఒక భద్రాచలంలో జరిగే విధానం వేరు, బయట జరిగే విధానాలు వేరు అని చెప్పంటారు కదా, దాని ప్రత్యేకత ఎలా ఉంటుంది? భద్రాచలంలో ఎప్పటి నుంచో ఈ ఉత్సవాన్ని జరుపుతున్నారు కనుక ఆ పట్టాభిషేకానికి కావలసినటువంటి ప్రతి వస్తువును కూడా సమకూర్చుకొని ఆ పట్టాభిషేకాన్ని శ్రద్ధతో జరుపుతారు. అయితే ఇది ఇంకా బాగా అందరిలోనూ ఇది చేయాలనేటువంటి ప్రాముఖ్యత ఏర్పడుతోంది ఇప్పుడిప్పుడే. దాదాపుగా మనకు కళ్యాణం ఎలాగైతే ప్రసిద్ధమైందో అలాగే పట్టాభిషేకం కూడా ప్రసిద్ధమైనటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, రాముల వారి కళ్యాణం సంబంధించి ఎంత కమనీయంగా జరిగిందో మరోవైపున చూసుకుంటే మాత్రం పట్టాభిషేక మహోత్సవం కూడా అలాగనే జరిగింది. ఒకవైపున మహా సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి దీని ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక అంటే ఏదైతే వేద పండితులు యొక్క నిర్వహణ జరిగే కార్యక్రమానికి సంబంధించి అంటే గానవాతిగా వస్తున్న పద్ధతి
పద్ధతి ప్రకారమే ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవం నిర్వహించేందుకు సైతం కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మరోవైపున ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవం రానున్నటువంటి గవర్నర్ ఆధ్వర్యంలో ఆయన యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. మొత్తానికి అది ఘటన మాత్రం 10:30 స్టార్ట్ అయ్యి 12:30 వరకు కూడా కార్యక్రమం ముగించే అవకాశం మెండుగా కనపడుతుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. నిషాదరాజ సౌహృద సూచిత సౌశీల్య సాగర భద్రా శ్రీరామ విజయ